ఛానల్లో టాపిక్ వచ్చేసి మీషోలోంచి ఒక ప్రోడక్ట్ మీద రివ్యూ ఇస్తున్నాను. అవే అండి, చూస్తున్నారు కదా స్క్రీన్ మీద శారీ కవర్స్. నాకు ఇవి వచ్చేసి 12 వచ్చాయండి. అన్ప్యాక్ చేసి చూసాను, కానీ నేను ఒక 3 తీసుకున్నానండి. 12 ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కనుక ఒక 3 తీసుకొని డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూస్తున్నానండి. నాకు ఎక్కడ డ్యామేజెస్ కనిపించలేదు, కానీ శారీ క్లాత్ ఎలా ఉంది, జిప్ క్వాలిటీ ఎలా ఉంది, స్టిచ్చింగ్ ఎలా ఉంది, స్పేస్ ఎక్కువగా ఉందా లేదా అని చూద్దాం. దానికోసం ఒక కవర్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా సైడ్స్కి చూసుకుంటే నాకు చాలా స్పేస్ కనబడుతుంది. అలాగే జిప్స్ క్వాలిటీ చూసుకుంటే నాకు 2 జిప్స్ వచ్చాయి. వీటిని చాలా గట్టిగా పట్టి లాగాను, అయినా ఏమీ కాలేదు. స్టిచ్చింగ్ చూసుకుంటే కూడా జిప్స్ సైడ్స్కి స్టిచ్చింగ్ చాలా బాగా చేశారు. కవర్ క్లాత్ చూసుకుంటే మటుకు ఇది కాటన్ కాదు, సిల్క్ కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ లా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ చాలా బాగున్నందువల్ల నేను ఒకసారి ట్రాన్స్పరెంట్ షీట్ కూడా ముందుకు చూసానండి. మినిమం ఇది నా అరచేయి అంత పట్టిందండి. దీన్ని చూస్తుంటేనే నాకు మినిమం 7-8 శారీస్ కనబడుతున్నాయి. క్లాత్ కూడా చాలా బాగా ఉంది. ఇది మనకు శారీస్ ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి వీలు పడుతుంది. అలాగే ట్రాన్స్పరెంట్ షీట్ పైన కూడా స్టిచ్చింగ్ బాగుంది. అలాగే జిప్స్ అనేది ఓపెన్ చేసి చూస్తుంటే స్పేస్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా నేను సైడ్స్ ఓపెన్ చేశానండి. స్పేస్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఎన్ని శారీస్ అయినా ఈక్వల్, శారీ కంటే ఎక్కువ స్పేసే ఆక్యుపై చేసేలా ఉంది. అలాగే మనం దీన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్తో నేను ఆర్గనైజ్ చేయడానికి చూస్తున్నాను. నా దగ్గర మినిమం కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి, వాటితోనే ఆర్గనైజ్ చేద్దాం. నేను ఇది మదీనాలో తీసుకున్న శారీ అండి. 500 పెడదాం అనుకున్నాను, 200కే వచ్చేసింది. ఈ జిమ్మిచూ శారీ అనేది సెల్ఫ్లో పెడితే అస్సలు ఆర్గనైజ్ అవ్వదు, కానీ ఇక్కడ ఈజీగా ఆర్గనైజ్ అయిపోయింది. ఈ కాటన్ క్లాత్స్ అనేవి ఈజీగా ఉంటాయి, కానీ జిమ్మిచూ శారీ అంత ఈజీగా పట్టదు. చూస్తారు కదండి, నాకు 6 పట్టాయి. అయినా నాకు స్పేస్ మిగలడం వల్ల ఒక దుప్పటి పెట్టేసాను. సైడ్స్కి అయితే చాలా ప్లేస్ ఉంది. ఇది బ్లౌజ్కి సంబంధించిన ట్యాగిల్స్ కానీ శారీ పెట్టుకోవచ్చు కానీ చిన్నగా మడిచి పెడితే పట్టేస్తుంటాయి. అయినా ఇంకా నాకు లూజ్గానే కనిపిస్తుంది. నేను ఇంకా హడావిడిగా పెట్టేసాను, అంత నీట్గా ఏం ఆర్గనైజ్ చేయలేదు, కానీ పర్లేదు, ఈజీగానే అయిపోయింది. మనం దీన్ని ఒకసారి క్లోజ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందనేది. క్లోజ్ చేస్తే నాకు జిప్స్ అనేవి ఈజీగానే మూవ్ అయ్యాయండి. ఎక్కడ క్లాత్ అనేది ఇరుక్కుపోలేదు కనుక ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే నేను లూజ్గా పెట్టాను, మరీ ఎక్కువ క్లాత్ కూడా పెట్టలేదు, నిండుగా పెట్టలేదు, లూజ్గా పెట్టడం వల్ల. ముందుకు తిప్పి చూసుకున్నానండి. ముందుకు తిప్పి చూసుకుంటే నాకు ఈ జిప్స్ అనేవి ముందుకు పెట్టడం వల్ల ఈజీ అనేది అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ క్లాత్ వల్ల ఏ శారీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే బ్యాగ్లో పెడితే ఎక్కడ ఏ శారీ ఉంది, ఏ బ్యాగ్లో ఎక్కడ శారీ ఉంది అనేది కనిపించదు. జిప్స్ ముందుకు పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెల్ఫ్లో పెడితే చాలా ఈజీగా ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. నాకు దీన్ని చూస్తుంటే ఒక బ్రీట్ కేస్ చూసిన అనుభూతి కలిగింది. ఒక హ్యాండిల్సే తక్కువ అండి, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ అయిపోయేది హ్యాండిల్స్ ఉంటే. చూస్తున్నారు కదా, నేను పెట్టిన వాల్యూ వచ్చేసి దీనికి జస్ట్ 349 రూపీస్ మాత్రమే. ఆర్గనైజ్ చేశాక చాలా ఈజీగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.